కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని రైతు బంధు నిధులు విడుదల చేయకుండా రైతులను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట జిల్లా తిరుమరగిలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో లంచాలు ఇచ్చినట్లుగా చెప్పి రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల నాపి దళారుల ప్రయోజనాలను కాపాడుతుందని తీవ్ర విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైతా ఉంది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా డబ్బులు అడిగి లంచాలు అడిగి ఇవ్వలేదని చెప్పి పాపం రైస్ మిల్లర్ల మీద పడి దుర్మార్గంగా అరెస్టులు చేసి కుటుంబ సభ్యులతో సహా అరెస్ట్ చేసి జైల్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసుడు, వాళ్ళని దోపిడీ చేసుడు తప్ప ఇంకొకటి లేదు. ప్రత్యేకించి తెలంగాణలో వాస్తవానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారతదేశంలోనే అత్యంత ఎక్కువ పంట పండించిన జిల్లాగా నల్గొండ జిల్లా రికార్డు సృష్టిస్తే ఆ 10 ఏళ్లలో ఏ ఒక్కరోజు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా, మిల్లర్లకు ఇబ్బంది లేకుండా, కరోనా సమయంలో కూడా అధికారులు, మా ప్రజాప్రతినిధులు, మా ఎమ్మెల్యేలు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీతో సహా ప్రతి ఒక్కరు కూడా చక్కటి కోఆర్డినేషన్ చేసుకొని ఎవరికే ఇబ్బందులు రాకుండా కాపాడుకుంటూ వచ్చినాం. ప్రతి గింజలు కొనుక్కుంటూ వచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవైపేమో దోపిడీదారులకు, దళారులకు వదిలేసి రైతాంగం యొక్క ధాన్యం కొనుగోలు చేయకుండా ఆ సమయానికి ధరలు తగ్గించి అమ్ముకోమని చెప్పి, ఆ ధరలు తగ్గించి అమ్ముకోమని చెప్పి దానికి ప్రతిఫలంగా మాకు ఎన్నికల ఖర్చులు లంచాలు ఇవ్వాలని చెప్పి మిల్లర్ల మీద ఒత్తిడి చేసి కూడా దుర్మార్గంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ చేయడం, మిగతా వాళ్ళకి ఫోన్లు చేసి మీరు కూడా జైలు పోతారా, మాకేమైనా సమర్పిస్తారా అని చెప్పి ఈ రకంగా నల్గొండ జిల్లా మంత్రి కావచ్చు, సూర్యాపేట మంత్రి కావచ్చు, మంత్రులు కూడా దుర్మార్గమైన అవినీతికి పాల్పడుతున్నారు. మరి ఈ విషయాన్ని కూడా జిల్లా ప్రజలు కావచ్చు, జిల్లా వ్యాపారస్తులు అందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతాను. ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో మంత్రుల అవినీతి విశ్వరూపం బట్టబయలైతా ఉంది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా డబ్బులు అడిగి లంచాలు అడిగి ఇవ్వలేదని చెప్పి పాపం రైస్ మిల్లర్ల మీద పడి దుర్మార్గంగా అరెస్టులు చేసి కుటుంబ